అంటే రొటీనిస్టిక్ ప్రిస్క్రిప్షన్స్‌లో హౌ వి మిస్ అంటే నేనెలా మిస్ అయ్యాను ఒక రెమెడీని. ఎలా కొన్ని సంవత్సరాల పాటు ఒక కేస్‌లో పాలియేటివ్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్‌లో ఇస్తూ కేస్‌ని ఎలాగ మనం ఇచ్చేసి ఎలా రియలైజ్ అయ్యాను రెమెడీకి అన్నది ఉద్దేశంతో ఈ కేస్ ప్రజెంట్ చేద్దామని ఐడియా అండి. సో దిస్ వాస్ ఎ కేస్ వెల్ నోన్ టు మీ. ఫ్యామిలీ మొత్తం నాకు పేషెంట్స్. సో చాలా రోజుల నుంచి నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఇన్ఫాక్ట్ మా ఫాదర్ టైం నుంచి వాళ్ళు బాగా మాకు తెలిసిన వాళ్ళు. ఈయన ఒక కాంట్రాక్ట్ లెక్చరర్ అనమాట. ప్రీవియస్గా ఫ్యూ ఇయర్స్ ఎగో ఆయన మన దగ్గరికి ఫీవర్ అని ఫస్ట్ స్టార్ట్ అయ్యారు. తర్వాత కంప్లైంట్స్ చెప్తూ నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను, హిప్ ఫ్రాక్చర్ అయింది, తర్వాత నుంచి నేను వెయిట్ గెయిన్ బాగా, మోషన్ కూడా 2-3 సార్లు రోజుకు వెళ్ళాల్సి వస్తుంది ముందు నుంచి, చాలా రోజుల నుంచి. త్వరగా అలసిపోతున్నాను. ఒక 5-6 సంవత్సరాల నుంచి బాడీ అంతా ఎంత పాడైపోయిందా అప్పుడే అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా పిల్లల గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు. ఆరోగ్యం గురించి చాలా బెంగగా ఉంటుంది. అలాగే కొంత ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఇంతకు ముందు ఫేస్ చేశాను బాగా. నేను సెటిల్డ్ కాదు, మా వైఫ్ కూడా అప్పుడు ఉద్యోగం లేదు. ఇప్పుడు ఆమెకి గవర్నమెంట్ టీచర్గా జాబ్ వచ్చింది. ఇప్పుడు కొంత పర్వాలేదు. ప్రీవియస్గా నాకు కొంచెం ఆ ఇష్యూస్ కూడా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, పుల్ల తేనుపులు వస్తున్నాయి. ఏదైనా కొంచెం హెవీగా తీసుకుంటే పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. రోజు నేను జర్నీ చేయాల్సి ఉంటుంది 120 కిలోమీటర్స్ డైలీ అప్ అండ్ డౌన్. నా బోన్ డెన్సిటీ అయినా తగ్గిపోయిందేమో అనిపిస్తుందండి. ఎప్పుడు బిజీగా ఉండాలనిపిస్తుంది, బయటికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఖాళీగా ఉండడానికి ఇష్టపడను. ఈయన ఈ లెక్చరర్, కాంట్రాక్ట్ లెక్చరర్గా చేస్తూ కూడా సిటీ కేబుల్ కూడా నడిపాడు ఆయన విలేజ్లో. ఈయన ఒక్కడే. ఈ మధ్యనే మానేశారనుకోండి. ప్రీవియస్గా హీ యూజ్ టు రన్ ఏ సిటీ కేబుల్. లోకల్గా ఒక్కొక్క ఏరియాకి ఉంటారు కదా, సిటీ కేబుల్ కూడా నడిపేవాడు అనమాట ఆయన. సో ఇదంతా చూసి అప్పుడు ఫీవరు ఇవన్నిటికీ అప్పుడు అక్యూట్గా రెమెడీ వేసాం. తర్వాత గ్యాస్ ఫార్మేషను ఇలా చెప్తూ, దాంతోపాటు సెక్షువల్గా అంత సాటిస్ఫాక్షన్ లేదండి, త్వరగా ఇదైపోతుంది అని చెప్పి. దాంతోపాటు నేను కొంచెం ఎక్కువ తినేస్తానండి నచ్చితే. ఎక్కువ ఆలోచనలంతా తిండి గురించి ఉంటుంది, ఎస్పెషల్లీ ఈవినింగ్ బయట ఫుడ్ తినాలనిపిస్తుంది. జనాల దగ్గర కొంచెం మొహమాటంగా ఉంటుంది. తలనొప్పి వస్తుంది, తింటే తగ్గుతుంది. సో ఇవన్నీ చూసి అప్పట్లో ఉన్న కొన్ని ఫిక్స్డ్ ఐడియాస్, మనకు కొన్ని పడిగట్టు ఏవో లెక్కల్లాగా లైకోపోడియం ఇచ్చానండి. సో కొన్నాళ్ళు అది రన్ అయింది కేసు. యాపరెంట్ రిలీఫ్ అయితే ఉంది కొన్ని విషయాల్లో. తర్వాత మధ్యలో ఒక 1 ఇయర్ తర్వాత అర్టికేరియాస్ వచ్చినాయి. దానికి కొన్ని మెడిసిన్స్ వేసాం. సో మధ్యలో కంప్లైంట్స్ ఫిస్టులా వచ్చింది ఓ 2 ఇయర్స్ తర్వాత. దానికి యాపరెంట్‌గా సల్ఫర్‌లను ఇలా వేసుకుంటూ వెళ్ళాం. మళ్ళీ కంప్లైంట్స్ పెరిగినాయని చెప్పి ఈ డైజెస్టివ్ కంప్లైంట్స్, ఈ స్టూల్స్‌లో కొంత ఈ
కంప్లైంట్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ గోయింగ్ టు స్టూల్ కానీ గమ్మీ స్టూల్స్ ఇవన్నీ చూసి ఏమైనా కాన్స్టిట్యూషన్గా హయ్యర్ పొటెన్సీ వేయాలని చెప్పి లైకోపోడియం 10 వేసాం. And the peculiar thing బిఫోర్ కమింగ్ టు ఆల్ దీస్ థింగ్స్, మన కింగ్డమ్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. జనరల్గా మనం మినరల్ కింగ్డమ్ అనేసరికి యూనిడైమెన్షనల్, యానిమల్ కింగ్డమ్ అనేసరికి బయోడైమెన్షనల్, ప్లాంట్ కింగ్డమ్ అనేసరికి బయోడైమెన్షనల్, యానిమల్ కింగ్డమ్ అనేసరికి మల్టీ డైమెన్షనల్. సో వై మినరల్స్ ఆర్ యూనిడైమెన్షనల్, plants are bidimensional, and animals are multidimensional. Minerals lo always they are concerned about, am I capable or not, am I complete or not. So ensepu they are more concerned about themselves. There is only one dimension. వాళ్ళ యొక్క స్ట్రక్చర్ కానీ వాళ్ళ యొక్క పొజిషన్ కానీ కంప్లీట్గా ఉందా లేదా, ఆర్ దే కంప్లీట్ ఎనఫ్ ఆర్ నాట్. If they are incomplete, they will be weak and they need someone to complete, something to get completed. అదే మనకి ఈ ప్లాంట్ కింగ్డమ్కి వచ్చేసరికి మొక్కలు జనరల్గా వాతావరణం మీద ఆధారపడి ఉంటాయి. వాతావరణ అనుకూలతలు ప్రతికూలతల మీద వాటి యొక్క మనుగడ ఉంటుంది. కాబట్టి వాటికి రియాక్ట్ అవ్వడం, దానికి అడాప్ట్ అవ్వడం ఈ రకంగా ఉంటుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి వాటికి, ఒకటి సెన్సిటివిటీ, రెండోది రియాక్టివిటీ ఆర్ ఫంక్షనల్ ఆస్పెక్ట్. సో ఈ రకంగా 2 డైమెన్షన్స్ ఉంటాయి వీటిలో. యానిమల్స్కి వచ్చేసరికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఇట్. కాంపిటీషన్, రేస్, సర్వైవల్, డామినేషన్, ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక జంతువు జీవించాలంటే దానికి చాలా ఇష్యూస్ ఉంటాయి. ప్రకృతిలో ఉన్న మూలికలు కానీ, చెట్లు కానీ, చుట్టుపక్కల వాటితో పాటు ఉన్న సహచర జీవులు కానీ, ప్రకృతి కానీ, ఇవన్నీ కూడా జంతువుల మీద ప్రభావం చూపిస్తాయి. అండ్ దే ఆర్ మల్టీ డైమెన్షనల్, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఎఫెక్ట్స్ them. So when I understood this case again, why this drug guardian cured him, so I always think that he is more and more concerned about these things, sensitive about those things. నాకు ఫ్రాక్చర్ అయినప్పుడు నేను చాలా వల్నరబుల్గా ఉన్నాను. ఆ టైంలో నాకు ఇబ్బందిగా అనిపించింది. బికాస్ ఒక రకమైన స్టక్ సిచ్యువేషన్లోకి అయిపోయాను, కదలలేని సిచ్యువేషన్లోకి అయిపోయాను. సో ఈవెన్తో ఈ థీమ్ ఆఫ్ మనీ, ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది మనకు రో 4 మినరల్లో ఉన్నా సరే, ఇది సూపర్ క్లాస్ 4 అండర్స్టాండింగ్లోకి వస్తుంది, సెక్యూరిటీ స్టెబిలిటీ కింద. సో ప్లాంట్ కింగ్డమ్స్లో అయితే కనుక ఈ డైనమిక్స్, మినరల్స్లో అయితే రో 4, అలాగే యానిమల్స్లో సూపర్ క్లాస్ 4కి సంబంధించిన మ్యామల్స్ కానీ ఈ అన్ని రెమెడీస్లో కూడా ఈ థీమ్ ఆఫ్ స్టెబిలిటీ, సెక్యూరిటీ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఒకసారి మళ్ళీ చదివినట్టయితే ఇందులో మెయిన్ థీమ్ ఎనకార్డియేసి, స్టిఫ్, నాట్ ఈజీలీ బెంట్ ఆర్ చేంజ్డ్ ఇన్ షేప్. Synonyms are rigid, hard,
firm, non-flexible. They are so fixed in their ideas. They are family of flowering plants bearing fruits that are drupes. వీటికి ఫ్రూట్స్ అనేవి బయటకు కనిపిస్తాయి, సీడ్స్ బయటకు కనిపిస్తాయి. Especially the complaint spare of action will be on calf muscles. Muscles were too sharp, as if night in bed. Sensation pressing, constriction, band sensation of. Generalities plug like. Hoof are band around the part. ఈ హూఫ్ ఆర్ బాయిండ్ అరౌండ్ ద పార్ట్ అనేది కూడా ఒక రకమైన కన్స్ట్రిక్షన్ స్టిఫ్నెస్ కింద తీసుకుంది. ఎస్పెషల్లీ వెన్ హీ యూస్ టు కంప్లైన్ అబౌట్ దిస్ యానల్ కంప్లైంట్స్, హీ యూస్ టు ఫీల్ లైక్ దట్. లెగ్ స్టిఫ్నెస్, బ్యాండేజ్డ్ యాజ్ ఇఫ్. Emulation from motion. Sensation caught, stiff, tight, tension, struck, cramps. Passive, paralyzed, immobile. Active reaction, struck and want to move constantly. So constant ga move అవ్వాలనిపించడం. Motion emulates. Simultaneous గా చాలా జాబ్స్ చేసేవాడు ఆయన టు ఎక్వైర్ దట్ స్టెబిలిటీ. అందుకనే మనకి అనకార్డియం క్యాన్సర్ మయాజంగా తీసుకున్నప్పుడు వై దిస్ క్యాన్సర్ మయాజం, ఇందులో ఈయనలో క్యాన్సర్ మయాజం ఏంటో అని ఆలోచించినప్పుడు నాకు ఈ రకమైన ఆలోచన వచ్చింది. ప్రతి ఒక్కరితో కలిసిపోవడం, ప్రతి ఒక్కరితో మింగిల్ అవడం, ప్రతి చోట తన వర్క్ తనకు కావాల్సినట్టుగా మనం వర్క్స్ అన్ని పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ట్రై చేయడం. సైమల్టేనియస్గా మామూలుగా ఒక 120 కిలోమీటర్స్ రోజు జర్నీ చేసి మళ్ళీ వాళ్ళ ఊరికి వచ్చి మళ్ళీ సిటీ కేబుల్ మెయింటైన్ చేయడం అంటే ఈజీ జాబ్ కాదు. డబ్బులు కలెక్ట్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళి లైన్ ఎక్కాలి, పోలెక్కాలి. మానేసే ముందంటే ఏదైనా ఒక అసిస్టెంట్ పెట్టుకున్నాడు, కానీ మొదట్లో ఈయనే మొత్తం అంతా చేసుకునేవాళ్ళు. అండ్ దట్టు వీళ్ళ బ్రదర్స్ అందరూ టాప్ పీపుల్, అంటే టాప్ ఇన్ ది సెన్స్ మ్యాథమెటిక్స్ టాపర్స్ అన్నమాట. వీళ్ళందరూ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో ఈ 2-3 డిస్ట్రిక్ట్స్లో వన్ ఆఫ్ ది టాప్ టీచర్స్ అన్నమాట. దే ఆర్ వెల్ పెయిడ్ పీపుల్ అండ్ వెల్ సెక్యూర్డ్ పీపుల్. వీళ్ళకన్నా ఆర్థికంగా బాగా నిలదొక్కున్న వాళ్ళు. సో కాన్స్టెంట్గా ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇతను మొత్తం. సో మోషన్ ఎమల్రేట్స్, పెయిన్ ఆన్ బిగినింగ్ టు మూవ్, రెస్ట్లెస్నెస్, ఆల్వేస్ ఆన్ మూవ్. సో ఈ అనకాడియసీలో రూస్టాక్స్ అనేది టైఫాయిడ్ మయాజము. ఈ రూస్టాక్స్ గురించి చెప్తే కనుక ఇప్పుడు యాక్చువల్గా గుర్తొస్తే ఒక కేసు ఉందండి, షోల్డర్ స్టిఫ్నెస్. ఇతను ఏంటంటే ఈ టైఫాయిడ్ మయాజం తన థీమ్ మొత్తం లైఫ్ అంతా ఒక సైకిల్. స్టిఫ్, ఐ ఆమ్ కాట్ స్టక్ ఇన్ దట్ సైకిల్. ఈవెన్ మై కంప్లైంట్స్ ఆర్ స్టక్. ప్రతి చోట నేను స్టక్ అయిపోయాను, కదలలేకపోయాను. చాలా విపరీతమైన ఎఫర్ట్ చూపిస్తే కానీ నాకు తగ్గట్లేదు, అంటే అందులోంచి బయటపడలేకపోతున్నాను అన్న థీమ్ వచ్చింది. జనరల్గా రూస్టాక్స్లో ఎక్యూట్గా కంప్లైంట్స్లో స్టిఫ్, కాటు ఇవన్నీ కామనే. బట్ వాళ్ళ లైఫ్ స్టోరీలో కూడా ఈ రకమైన ఐడియా ఇచ్చాడు ఆ రూస్టాక్స్ కేసులో. అతనికి విత్ ఇన్ 1 or 2 డోసెస్ మ్యాక్సిమం 2 years బ్యాక్ తగ్గిపోయింది, మళ్ళీ రాలా షోల్డర్ స్టిఫ్నెస్. చాలా సంవత్సరాల నుంచి ఆయన కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో ల్యాబ్ అటెండెంట్ అన్నమాట. అతనికి పని చేయకపోతే అవ్వదు, కానీ దీనివల్ల ఆయన పని చేసుకోలేకపోతున్నాడు అనమాట. సో అప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కేసు తీసుకోగానే ఎర్లీ డేస్ ఆఫ్ సెన్సేషన్ మెథడ్, లైఫ్ అంతా ఒక సైకిల్, అందులో నేను స్టక్ అయి ఉన్నాను, బందీ అయిపోయాను, బ్లాక్ అయిపోయాను, స్టిఫ్ అయిపోయాను, మూవ్ అవ్వలేకపోతున్నాను.
సో ఈ రకంగా అందులో నాకు కాటు స్టిఫ్, లైక్స్ టు మూవ్ అవుట్, మూమెంట్ ఎమలరేషన్ అన్నది నాకు ఆ థీమ్లో కనిపించింది అనమాట. దాన్ని బేస్ చేసుకుని రూస్టాక్స్ 200 వేస్తే చాలా మంచి రిలీఫ్ వచ్చింది దానికి. ఒక ఫాలో అప్ మాత్రం ఇచ్చారు, తర్వాత నుంచి పూర్తిగా తగ్గిపోయింది. అలాగే సైకోసిస్, ఈ మ్యాంగ్యూపెరా ఇండికా కూడా నా దగ్గర ఒక కేసు ఉంది. ఇదేంటంటే ఇతనికి కంప్లైంట్ ఏమిటంటే యాంకైలోజింగ్ స్పాండిలైటిస్. ఇతను ఏజ్ కూడా ఏంటంటే 20 years. ఈ కేసులో ఏమైందంటే నేనేం పాపం చేశాను, నాకే ఎందుకు ఈ సఫరింగ్. డ్రీమ్స్లో కానీ ఏదైనా అక్యూట్ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందంటే అందరూ బయట ఉన్నారు, నేను ఒక్కడనే ఒక మూల ఉన్నాను, కదలలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఈవెన్ ఒక డయాగ్రామ్ ఏమన్నా సరే, ఒక బెడ్ మీద ఒక మనిషి ఉన్నాడు, కదలలేని స్థితిలో ఉన్నాడు, బయటేమో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, అంటే ఏదో సమ్ ఫైర్ ఏదో జరుగుతుంది, కదలలేకపోతున్నాడు, ఏం చేయాలన్న ఆతృత. అండ్ ఈవెన్ ఇన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో కానీ ఫాదర్ ఆల్కహాలిక్, ఫాదర్కి మదర్కి, ఫాదర్కి డాటర్కి ప్రాబ్లమ్స్ వచ్చిన, ఫాదర్కి సిస్టర్కి గొడవలు అవుతున్నప్పుడు కూడా హీ కాంట్ డూ మచ్, నేనేం చేయలేని స్థితిలో ఉంటాను, ఒక రకమైన స్తబ్ద అయిపోతాను, ఐ కాంట్ డూ ఎనీథింగ్. నౌ హీఈస్ అరౌండ్ 4 to 5 years నుంచి మన దగ్గర ఉన్నారు. ప్రీవియస్గా ఏంటంటే ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ వల్ల ఇంజెక్షన్స్ చేయించుకోవాల్సి వచ్చేది. విత్ ఇన్ 6 months ఇంజెక్షన్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, అలాగే మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం కూడా మానేశారు. అలోపతి వేలకు నెలకి కనీసం ఒక 4-5,000 ఖర్చు పెట్టి మెడిసిన్స్ వాడాల్సి వచ్చేది అనమాట ఆయనకి. తర్వాత విత్ ఇన్ ఫ్యూ మంత్స్ మనకి ఆ వాడకం కూడా తగ్గిపోయింది. ప్రీవియస్లో అతనికి ఎప్పుడు ఒక ఇదేంటంటే బండి మీద స్పీడ్గా వెళ్ళాలి, ఎవరు సపోర్ట్ లేకుండా, బండి మీద హ్యాపీగా ఎక్కాలి, బండి డ్రైవ్ చేయాలి, ఆ మూమెంట్ ఇష్టం అతనికి. బికాజ్ హీ ఈస్ స్టక్ ఇన్ వన్ ప్లేస్. ఫ్రెండ్స్ కూడా బయటికి తీసుకెళ్తానంటారు కానీ ఐ కాంట్. అతను ఎంత సివియర్ కండిషన్లో మన దగ్గరికి వచ్చాడంటే కుర్చీలో ఎక్కువసేపు కూర్చోలేడు, కూర్చుంటే పట్టేస్తుంది, అలా నిలబడినా పట్టేస్తుంది, ఏ పొజిషన్లోనూ ఎక్కువసేపు ఉండాడు, అలా పట్టేస్తుంది అనమాట. కాన్స్టెంట్గా మధ్యలో మూవ్ అవ్వాల్సి వస్తుంది. అలా ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాగుంటుంది, మళ్ళీ మామూలే. అండ్ ఆయనకున్న కండిషన్కి స్టూప్ షోల్డర్డ్ కూడా అయిపోయారు ఆయన పాపం. అరౌండ్ 20 years అనుకుంటా మన దగ్గరకు వచ్చే టైంకి. బీటెక్ కంప్లీట్ అయిపోయింది, రైట్ అయిపోయింది, జాబ్ చేయాలి కానీ ఈ పొజిషన్లో ఉన్నాడు. ఫ్యామిలీలోనూ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, బట్ స్టిల్ హీ కాంట్ డూ. అండ్ ఇతనికేమో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి, తిరగాలి, బైక్ మీద ఇదవ్వాలి అన్నది ఎక్కువ ఇంట్రెస్ట్, బట్ హీ కాంట్ డూ. అండ్ అక్యూట్ స్ట్రెస్ఫుల్ ఇన్సిడెంట్స్లో కానీ డ్రీమ్స్లో కానీ ఎక్కడైనా సరే ప్రతి చోట ఏమిటంటే కాట్ స్టక్ ఇన్ సచ్ సిచ్యువేషన్ అండ్ కాంట్ మూవ్. అందరూ బయటికి పారిపోతున్నారు ఇంట్లో ఏదైనా ఫైర్ జరిగినప్పుడు, బట్ ఐ కాంట్ మూవ్. దాంట్లో ఒక రకమైన సైకోటిక్ ఇది కనిపించింది అనమాట. సో అతనికి మ్యాంగ్యూఫెరా ఇండికా 200, 1M ఎప్పుడు వేయలేదు, 3 monthsకి ఒకసారి డోస్ పడింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 monthsకి 6 monthsకి ఒకసారి వాడుతూ ఉంటాడు ఎప్పుడైనా అనిపించినప్పుడు, ఆర్ ఎల్స్ హీ విల్ బి ఫైన్. ఇప్పుడు ఈవెన్ బెంగళూరు కూడా వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఇంట్లో కూర్చునే చేసేవాడు, బికాస్ అతను కూర్చుంటే మళ్ళీ లేపడానికి ఇంకో సపోర్ట్ కావాలి, తినడానికి లేవాలన్నా సరే సపోర్ట్ కావాలి. అందుకని చాలా భయపడ్డాడు, నేను ఫ్యూచర్లో ఎలాగా నేను జాబులు చేసుకోగలనా అనేసి. ఇప్పుడు హ్యాపీగా అతను
బెంగళూరు వెళ్ళిపోయాడు, బెంగళూరులో జాబ్ చేసుకుంటున్నాడు, పీజీ హాస్టల్లో స్టే చేస్తూ. నౌ హీ ఈజ్ ఏబుల్ టు అబ్సల్యూట్లీ ఫైన్. ఈవెన్ హిజ్ మార్కర్స్ ఏవైతే ఉన్నాయో HLA B27 కానీ ఇలాంటివన్నీ నార్మల్కి వచ్చినాయి, నెగిటివ్ వచ్చినాయి. సో ఐ హ్యావ్ ఓన్లీ 2 or 3 కేసెస్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇంకో మ్యాంగిఫెరా కూడా ఉంది. సో ద ఐడియా బిహైండ్ ఈస్ అన్ని చోట్ల మనకి స్టిఫ్, స్టక్, టెన్షన్, బ్యాండ్, బ్లాక్డ్. ఒక చోట మనకి లైఫ్ అంతా ఒక బంధించేసినట్టు అయిపోయింది. నా లైఫ్ ఒక సైకిల్ లాగా బంధించినట్టు. అక్కడ కూడా సైకిల్ అంటే ఇలా జరుగుతుందన్న దాంట్లో కూడా బంధించేసి ఉండడం. ఇక్కడ ఈ కేసులో మనకి నేను ఒక్కడనే ఒక కదలలేని పొజిషన్లో ఉండిపోయాను, అందరూ మూవ్ అయిపోతున్నారు. ఐ కాంట్. బ్లాక్డ్, క్యాప్చర్డ్, బ్యాండ్ అరౌండ్ హిమ్, కాట్, టైట్, క్లాస్ప్డ్, గ్రాబ్డ్, గ్రాస్ప్డ్, ప్లగ్డ్. ఇవి ఐడియాస్. అలాగే రిస్ట్రిక్టెడ్, రిజిడ్, ఎంట్రాప్డ్, ఇన్ఎలాస్టిక్, ఇమ్మొబైల్, ట్రాప్డ్, వెడ్జ్డ్. ఈవెన్ సార్ ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో కూడా మై బాడీ is stiff on waking perhaps because I have been dreaming. It's as if I am in a different world. I am trying to break from sleep but I cannot. సో ఇక్కడ కూడా స్లీప్ నుంచి బ్రేక్ అవడం కూడా ఒక రకమైన కాట్ స్టిఫ్ పొజిషన్ గా చూపించారు. సో ఏదైనా కండిషన్, అది ఏదైనా అవ్వచ్చు. అక్కడ వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమిటి? కాట్, స్టక్, ట్రాప్డ్. నా దగ్గర ఒక కేసు కూడా ఉంది. ఆ కేసులో ఏంటంటే ఆమె ప్రెజెంట్ చేయడమే ఈ కంప్లైంట్. నాకు ఎప్పుడు డ్రీమ్స్ వస్తూ ఉంటాయండి. ఆ డ్రీమ్స్ లో డ్రీమ్ ఇన్ డ్రీమ్, డ్రీమ్ ఇన్ డ్రీమ్, డ్రీమ్ ఇన్ డ్రీమ్. ఏమిట్రా డ్రీమ్ అంటే చుట్టుపక్కల అందరూ పేరెంట్స్ ఉంటారు, బట్ నేను బాగా స్టిఫ్ అయిపోయినట్టు, కదలలేనట్టు, ఊపిరాడినట్టు, ఎవరికి మాట్లాడలేను, చెప్పలేను ఆ పొజిషన్లో. అక్కడి నుంచి బయటకు వస్తే మళ్ళీ అదే సిచ్యువేషన్లో ఉన్నట్టు. కళ్ళలోంచి బయటకు వస్తే మళ్ళీ అదే కళ, మళ్ళీ అదే పొజిషన్లో ఉన్నట్టు. ఇలా డ్రీమ్ ఇన్ డ్రీమ్, డ్రీమ్ ఇన్ డ్రీమ్, డ్రీమ్ ఇన్ డ్రీమ్ వస్తూనే ఉంటుంది. సేమ్ డ్రీమ్ అన్నమాట, సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ కూడా మనకి కాట్, స్టక్, వాంట్స్ టు మూవ్ అవుట్. అంటే ఇది చదివిన తర్వాత మళ్ళీ నాకు గుర్తొచ్చింది ఆ పాయింట్. I have this stiffness in my neck. I am not able to move freely. I can't move. I can't move in any work. In my work, my neck doesn't move. My work doesn't move. So even regularly some employees working in same job can't move also, may think like they are stuck in it. సో ట్రాఫిక్ జామ్లో కానీ ఇలా ఎనీ ఏరియా, ఎనీ కాన్సెప్ట్, ద ఐడియా షుడ్ బి కాట్, స్టిఫ్, టైట్, టెన్షన్, జామ్డ్. ఆపోజిట్ ఈస్ నీడ్ టు మూవ్, ఫ్రీ మూమెంట్, ఎమ్యులరేషన్ ఫ్రమ్ మూవింగ్. సో ఈ రకంగా మనకి కేసెస్లో మనకి అనకాడియేసి అండర్స్టాండింగ్ ఉంటుంది. Right. Now we will understand with source books. ఈ సోర్స్ బుక్స్ లో మనకి అనకాడింగ్ గురించి ఏమి ఇచ్చారో చూద్దాం. హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ కేస్ అండ్ హౌ. సో క్లినికల్ గా ఇక్కడ ఈ కేసులో మనకి డిస్పెప్సియా, ఎగ్జామ్ ఫంక్, హెమరాయిడ్స్, హెడేక్, హైపోకాండ్రియాసిస్. ఈ కేసులో ప్రిడామినెంట్ గా మనకు కనిపించేది హైపోకాండ్రియాసిస్, నర్వస్నెస్,
క్యారెక్టరిస్టిక్స్కి వచ్చేసరికి స్కిన్ కంప్లైంట్స్ కానీ, యానల్ కంప్లైంట్స్ కానీ, ఈ కేసులో మనకి ఎనకార్డియం తాలూకా ఐడియా ఇచ్చేది. నెక్స్ట్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ ఆల్సో దేర్. అండ్ ఈ కేసులో మనకి ప్రామినెంట్గా ఉన్నది ఏంటంటే, నేను చూసింది ఒకటి సెక్షువల్ డిజైర్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒకటి, రెండోది విపరీతమైన తిండి పుష్టి ఎక్కువ. అతనికి ఎంత అనుకున్నా సరే కంట్రోల్ చేసుకోలేడు ఆ విషయంలో. ప్రిడామినెంట్గా అతను చెప్పేది అనమాట మనకి. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అపియర్ ఇన్సిపిడ్, violent and constant thirst with senseless suffocation, great fatigue, weakness of digestion after a meal. డైజెషన్ ఎప్పుడు డైజెస్టివ్ కంప్లైంట్స్, తిన్న తర్వాత డెఫినెట్గా ఒక 2-3 అవర్స్ పాటు ఇబ్బంది పడాల్సిందే, అంతదాకా తింటాడు ఆయన. ప్రెజర్ ఫీలింగ్, హెవీనెస్ ఇన్ ది స్టమక్. ఆయనకి మన మాస్టర్ గారు దీంట్లో లివోజులు ఇచ్చినా ఏమొచ్చినా సరే టెంపరీగా పనిచేస్తాయి ఆయనకి. అవి వేసుకుంటే అతను బాగుంటాడు, లేదంటే అస్సలు బాగుండదు. వీక్ డైజెషన్, ఫుల్నెస్ ఆఫ్ డైజెషన్, erections without excitation, increased on inexcitable sexual desire, want of enjoyment during coition, flowing of prostate fluid while at stool, semen passes during hard stool. సో మోస్ట్లీ ఈ ఆస్పెక్ట్స్లోనే మనకి ప్రామినెంట్గా అతను బయటకు చెప్పింది. అండ్ ఆల్సో ఇంక్లినేషన్స్ అట్ ఎర్లీ అవర్, ఎక్కువ ఇతనికి నిద్ర ఎక్కువ ఉంటుంది, గొరకు ఉంటుంది. నెక్స్ట్ మనం ఎలన్ స్కిన్నర్స్ లో చూస్తే కనుక, సో వై ఐ హ్యావ్ అంటే మనం క్లాసికల్ మెథడ్ లో కూడా మనం చూసినట్టయితే ఈ లాస్ ఆఫ్ మెమరీ, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇతనిలో ఉంది. అలాగే మన దగ్గర విన్నట్టే ఉంటాడు, మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది. ముందు ఇలా చేద్దాం అనుకుంటాడు, మళ్ళీ ఇంకోసారి వెళ్తాడు. ముందేమో అలోపతి వెళ్ళని అంటాడు, ఇక్కడే వాడతాడు, మళ్ళీ మధ్యలో వెళ్ళాలనిపిస్తుంది. అలా చేంజబిలిటీ, ఒక దగ్గరికి స్టక్ అయి ఉండడం కానీ, కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ ఇతనిలో ఉంది. అలాగే హైపోకాండ్రియాకల్ నేచర్, అతని యొక్క జబ్బు పట్ల కానీ విపరీతమైన ఇమాజినేషన్స్, ఇదేమైనా హార్ట్ ప్రాబ్లం అంటారా, ఇదేమైనా క్యాన్సర్ అవుతుంది అంటారా, ఈ రకమైన హైపోకాండ్రియాకల్ నేచరు. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ హెడేక్స్, అంటే డైజెస్టివ్ ట్రబుల్స్ వల్ల వచ్చే హెడేక్స్ కానీ, స్వాలోస్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ హేస్టీలీ, విపరీతమైన ఆబగా తినడం. అండ్ ఇంకా లాస్ట్లో అంటే వైల్ రిఫరింగ్ టు దిస్ కేస్, నేను అసలు ఎక్కడైనా పొరపాటు చేస్తున్నానా ఏమిటి, క్యాష్యూ ఎక్కువ తినాలని ఒక ఐడియా ఉంది, ఇలా లైకోపోడియం ఇండికేట్ అవుతున్నట్టుంది, ఎక్కడ తగ్గట్లేదు, ఏమిటి 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 అని చూసినప్పుడు అనకాడియం ఒక ఆలోచన వచ్చింది. అలా ఆలోచనప్పుడు నేను ఎక్కడైనా ఫిక్స్డ్ ఐడియాస్తో వెళ్తున్నానా అనేసి డిఫరెంట్ బుక్స్ చూసేటప్పుడు ఈ ఎలన్ స్కిన్నర్స్ చదివితే నాకు ఇక్కడ ఒక పాయింట్ నాకు చాలా యాప్ట్గా అనిపించింది. అనకాడియం ఫాలోస్ వెల్ ఆఫ్టర్ లైకోపోడియం అండ్ పల్స్టిల్లా. అనకాడియం ఫాలోస్ అండ్ ఈస్ ఫాలోడ్ బై ప్లాటినా. సో ప్లాటినా కానీ, లైకోపోడియం కానీ, పల్స్టిల్లా అలాగా ఉండే రెమెడీస్లో కూడా ఆ డ్రగ్స్ తాలూకు యాక్షన్ కంప్లీట్ చేయడానికి అనకాడియం అవసరం ఉంటుంది. సో మనకి వాళ్ళు పల్స్టిల్లాలా అనిపించవచ్చు, లైకోపోడియంలా అనిపించవచ్చు. మనం ఆ ఉద్దేశంతోనే మనకున్న మనం ముందు నుంచి ఒక నేర్చుకున్న అవగాహనతో లైకోపోడియం అని ఫిక్స్ అయ్యి మనం వేస్తున్నాం. ఈ ఆబగా తినడం, విపరీతంగా తినడం, దీంతో పాటు ఈ గ్యాస్ ఫార్మేషన్ కానీ, కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ, ఈ ఆస్పెక్ట్సే మన మైండ్కి సెక్షువల్ డిస్ఫంక్షన్. యూజువల్గా ఈ ఆస్పెక్ట్ కనిపిస్తే వీటితో యాడ్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా మనం లైకోపోడియం మించి ఆలోచించం. దాంతోపాటు ఈయనకి రైట్ సైడెడ్ కంప్లైంట్స్ కూడా ఉండడంతో ఐఎమ్ ప్రోన్ టు గివ్ లైకోపోడియం. ఐ థాట్ ఐ వాస్
రైట్ ఇన్ ఇట్. అందుకే ఇయర్స్ టుగెదర్ లైకోపోడియం 1 నుంచి 10 వెళ్ళని తప్పించి మార్చాల మధ్యలో డ్రగ్స్. ఎప్పుడైనా అప్పుడప్పుడు నక్స్మామ్ కానీ యాంటింప్రూవ్లు వేస్తున్నాం తప్పించి. సో వెన్ ఐ అండర్స్టూడ్ సెన్సేషన్ మెథడ్ లో చూసుకున్నా సరే ఈయన ఆలోచన ఎంతసేపు ఆ రో 4 ఏరియాస్లోనే సెక్యూరిటీ, మనీ, స్టెబిలిటీ ఈ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అలాగే అనకార్డియం తాలూకా థీమ్స్ ఆఫ్ స్ట్రక్, మూవ్ అవుట్, అలాగే క్యాన్సర్ మయాజం తాలూకా ఎక్సెసివ్ ఓవర్ డూయింగ్, irremarkable effort in doing multiple things simultaneous గా. అటు కాలేజ్లో చేస్తున్న కాంట్రాక్ట్ జాబ్ అంటే మామూలు జాబ్ కాదు. ఈవెన్ తో దే ఆర్ లెక్చరర్స్, గవర్నమెంట్ అంటే పర్మనెంట్ లెక్చరర్స్ ని కాంట్రాక్ట్ చాలా డిఫరెన్స్ తో చూస్తారు. వీళ్ళకి విపరీతమైన వర్క్ ఇస్తారు, వర్క్ లోడ్ ఇస్తారు. అయినా సరే ఎక్కడ ఇదవ్వకుండా అందరితో మంచిగా మేనేజ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ వర్క్ చేసుకోవడం. అలాగే ఈయన ఈ బాప్టిజం అందులో కూడా యాక్టివ్ గా పాల్గొనడం, ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ హీ యూస్ టు డూ. బిజీగా ఉంటాడు. ఈ రకంగా కూడా నాకు అది మ్యాచ్ అయినట్టు అనిపించింది. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఈవెన్ క్లాసికల్ మెథడ్ లో కూడా సిమ్టమ్స్ ఆర్ ప్రోన్ టు గో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. అనకార్డియం ఫాలోస్ వెల్ ఆఫ్టర్ లైకోపోడియం అండ్ పల్స్టులా. సో ఈ రకంగా కూడా నాకు ఇది ఒక బెస్ట్ వాట్ యు కెన్ సే అమాల్గమేషన్ ఆఫ్ బోత్ ఐడియాస్ ఆఫ్ సెన్సేషన్ అండ్ దిస్ క్లాసికల్ మెథడ్ అనిపించింది. సో ఈవెన్ తో ఐ మిస్డ్ లేట్లీ, బట్ లక్కీలీ ఐ హ్యావ్ గాట్ ఇట్. సో ఆ తర్వాత నుంచి ఈయనకి ఆ యానసైటిస్ కానీ ఇవన్నీ చాలా వరకు, మీరు స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? హలో, కనపడలేదండి, చాలాసేపు నుండి కనపడతలేదు, ఓన్లీ వైట్ ఇది కనపడుతుంది. ఓకే. సో రీసెంట్లీ ఐ హావ్ గివెన్ దగ్గర నుండి ఏం కనపడలేదు. ఇప్పుడు రైట్ సార్. ఇక్కడ చూసినట్టయితే కనుక ఎల్లో దీంట్లో డ్రగ్ ని హైలైట్ చేసాం. సో అది ఇచ్చిన తర్వాత నుంచి యాంగ్జైటీ ఫ్రీ అయింది. యానసైటిస్ వాట్ ఎవర్ డిశ్చార్జ్ ఇది తగ్గింది. ఇంతకుముందు విపరీతమైన వాసన, కంపు ఉండేది, అది కూడా తగ్గింది. మచ్ బెటర్, మచ్ బెటర్, మచ్ బెటర్. ఇవన్నీ కూడా చాలా వరకు రిలీఫ్ వచ్చాయి. ఎక్యూట్ కంప్లైంట్ వస్తే ఇప్పుడు ఫాస్ఫరస్ వేయాల్సి వచ్చింది. బట్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ ఇప్పటి వరకు మనం ఏమిటి ఎన్నాళ్ళు ఎంత లైకోపోడియం వేసినా సరే ఈయన యాంగ్జైటీ తగ్గట్లేదు, కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది తగ్గట్లేదు, నార్మల్ గా కాన్ఫిడెంట్ గా ఉండలేకపోతున్నాడు. సో ఈ రకమైన ఏటికి మన దగ్గర సమాధానం ఉండేది కాదు. మనం ఏంటంటే వేస్తున్నాం కదా, అపరెంట్ గా ప్యాలియేటివ్ గా పని జరుగుతుంది అన్నట్టుగానే వెళ్ళిపోతుంది తప్పించి ఎక్కడ మనకి ఆ రకమైన సాటిస్ఫాక్షన్ రావట్లా. బట్ వన్స్ దిస్ డ్రగ్ అడ్మినిస్టర్ చేసిన దగ్గర నుంచి యాంగ్జైటీ ఇష్యూస్ కానీ ఇవన్నిటిలో కూడా చాలా మంచి రిలీఫ్ వచ్చింది. అండ్ ఇందాక చెప్పినట్టు మీకు ప్రతిసారి ఈయన ఏంటంటే మన దగ్గర మందు తీసుకుంటాడు, ఒకవేళ ఏమాత్రం కొంచెం లేట్ అయినా తగ్గలేకపోయినా సరే వెంటనే అలోపతి వాడడం, కానీ సార్ స్కాన్ చేసుకుంటారా అని మనల్ని అడుగుతాడు. మనం చెప్తాం అవసరం లేదు, ఏమీ కాదు అనేసి. అయినా సరే స్కాన్ చేసుకుని రావడం, ఎక్స్రేలు చేసుకుని రావడం, ఇలాంటి హ్యాబిట్యుయేటెడ్ అన్నమాట ఇతను. బట్ నౌ హీస్ వన్ స్టెప్, ఓకే మీకేం పర్లేదంటే వెళ్ళిపోతున్నాడు, ఇంకా వెనక్కి తిరిగి చూడడం లేదు. సో ద అబ్జర్వేషన్ ప్రతిసారి మనకి ఏంటంటే ఆ వెనకాతల ఏమిటి ఇంత భయపడుతున్నాడు ఇతను, మనం ఇంత కరెక్ట్ గా మనం తగ్గుతుందని చెప్తున్నా సరే ఎందుకు అతనికి ఆ ఇది రావట్లేదు, కాన్ఫిడెన్స్ రావట్లేదు అన్న వెనకాతల ఒక ఫీలింగ్ ఉండేది. అది ఈ మందు వేసిన దగ్గర నుంచి ఆ ఆస్పెక్ట్ పోయింది. నౌ హీ ఈస్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ దాన్ బిఫోర్. And his anxiety levels, as I have written on the notes also, anxiety levels కూడా చాలా వరకు డిక్రీజ్ అయినాయి.
సో ఐ థాట్ అంటే ఈ కేసు అంటే రెగ్యులర్గా మనం ఫస్ట్ గోలోనే మనకి కేసు అయిపోవడం వేరు, ఇలా మనం కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం ఇలా మళ్ళీ ఒక ట్రాక్లో పడడం అన్నది ఒక మంచి విషయంగా మనకి ఒక రకమైన డిస్కస్ చేసుకునే పాయింట్ లా అనిపించింది. సో ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ దిస్ కేస్. ఈ కేసులో కానీ ఈ కేసుకు సంబంధించి కానీ ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా? డాక్టర్ గారు, మీరు ఇప్పుడు చెప్పేటప్పుడు కేసులో కొన్ని విషయాలు లైకోపోడియం అని మనం స్టార్టింగ్ లైకోపోడియం అని అనిపిస్తుంది, లైకోపోడియం వేసుకుంటూ వస్తాం అనేది కామను. ఇది తర్వాత అనకార్డియం అనేది సిమ్టమ్స్ లైకోపోడియం కి అనకార్డియం కి కామన్ గా మీరు చూసిన ఏమిటని అనకార్డియం గా ఫైనల్ గా మీరు రావటానికి అది ఒకసారి మళ్ళీ చెప్పగలరా 2 నిమిషాలు? రైట్ సార్. సో ప్రీవియస్ గా లైకోపోడియం అని అంటే జనరల్ గా ఈ లైకోపోడియం ఈజ్ ఏ ఫంగల్ అంటే లో డెవలప్డ్ ప్లాంట్ గా మనం తీసుకుంటాం. ఇందులో కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ ఈవెన్ తో దే ఆర్ లెస్ కాన్ఫిడెంట్, దే యూజ్ టు అస్యూమ్ దట్ దే ఆర్ బిగ్, రెస్పెక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ దాంతో పాటు రెగ్యులర్ గా మనకి క్లినికల్ గా కేసెస్ లో రెగ్యులర్ డే ఇన్ డే అవుట్ ఫ్రీ ఓపీడీస్ లో మనకి కొన్ని సెట్ ఆఫ్ కీ పాయింట్స్ ఉంటాయి. స్వీట్స్ అంటే ఇష్టం, కాన్ఫిడెన్స్ లేకపోవడం, స్టేజ్ ఫియర్ ఉండడం, అలాగే ఈ సెక్షువల్ డిజైర్ 40 years 50 years వచ్చే మేల్ పర్సన్స్ లో రెగ్యులర్ గా వాట్ దే విల్ కంప్లైన్ ఈస్, సార్ సెక్షువల్ ఇది తగ్గిపోయింది సార్, పొటెన్సీ తగ్గిపోయింది సార్, ఈ మధ్య అది ఆ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు సార్, ఇంతకుముందు చేసినంతగా నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు సార్, ఇలాంటి గ్రూప్ ఆఫ్ కంప్లైంట్స్ చెప్తారు. దాంతోపాటు ఫుడ్ పట్ల కొంత వ్యామోహం ఉంటుంది, అతిగా తినడం కూడా. Even though anacardium, these sort of drugs also come into picture, but with this confidence lack of and this sweets desire for sweets, craving for exam funk, this sexual complaints, flatulence, heaviness, bloating, these sort of group of symptoms usual గా మనకి లైకోపోడియం పిక్చర్ లా అనిపిస్తుంది. దాంతోపాటు ఈయనకి రైట్ షోల్డర్ కంప్లైంట్, రైట్ హిప్, ఈయనకి ఫ్రాక్చర్ అయింది రైట్ హిప్ లో. దాని తర్వాత నుంచి మనకి రైట్ సైడెడ్ సయాటికా కానీ రైట్ హిప్ స్టిఫ్నెస్ కానీ ఇవన్నీ ఒక రైట్ సైడెడ్ నేచర్. అప్పట్లో అవన్నీ మాకు ఫిట్ అయినట్టుగా అనిపించింది. దాంతో స్టార్ట్ చేయడమే 200తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా 1M 10M వరకు కూడా వెళ్ళాం. ఇన్ బిట్వీన్ సల్ఫర్ వేయడం కానీ, నక్స్వామికా 30 కానీ, యాంటిమ్ క్రూడ్ 6 కానీ, ఇలా డ్రగ్స్ మధ్య మధ్యలో వేసుకుంటూ వెళ్ళాం. అంటే ఎప్పుడైనా ఎక్యూట్ కంప్లైంట్స్ అయినా వచ్చినప్పుడు, ఎక్యూట్ గా అతనైనా డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూస్తే కనుక అనకార్డియంలో కూడా గ్లట్టనీ ఉంటుంది, విపరీతమైన తిండి ఉంటుంది, హేస్టీలీ ఈట్స్ ఇందాక మనం చదివాం కూడా. దాంతో పాటు కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ విల్. అందుకనే మనకి అనకార్డియంలో మనకి మెటీరియల్ ఫేవరెట్ సిమ్టమ్ ఏంటంటే అందరికి ఈ దుబే మెటీరియల్ కానీ కీనోట్స్ లో కానీ ఒక భుజంలోనేమో ఒక దేవదూత ఒకవైపు ఉంటుంది, ఒకవైపు ఏమో దయ్యం మాట్లాడుతున్నట్టు ఉంటుంది, ఒకవైపు పాజిటివ్ గా మాట్లాడుతుంది, ఒకవైపు ఏమో నెగిటివ్ గా ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఒకవైపు ఏమో నేను మంచి చేయాలని ఆలోచన వస్తుంది, ఒకవైపు ఏమో నెగిటివ్ చేయాలి, చెడ్డగా ఆలోచించాలి, చెడ్డ పనులు చేయాలన్న ఆలోచన వస్తుంది. ఈ రకమైన 2 విల్స్ అన్నది కూడా మనం ఎక్కడ మిస్ అవుతాం అంటే ఈ లైకోపోడియం లాగా కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఎలా ఆలోచిస్తున్నాడు అలా ఆలోచిస్తున్నాడు, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. ఎవరు నెగిటివిటీ చెయ్యరు కదా, థాట్ వరకే ఉంటుంది. చేసుకుంటూ వెళ్తే క్రూయల్ గా ఉంటే వాళ్ళు క్రిమినల్స్ గా అయిపోతారు. ఇన్ దిస్ సివిలైజ్డ్ సొసైటీ అనకార్డియం వాళ్ళు వచ్చి నేను క్రైమ్ చేయాలని, నేను క్రైమ్ చేస్తున్నాను. మనకి మాస్టర్ గారు మెట్రమెడికా బుక్ లో కానీ ఆయన లెక్చర్స్ లో కానీ చెప్పినట్టు మనకి పిల్లలనేమో పక్కన ఉంచేసి వీడొచ్చి తాపీగా భోజనం చేయడం కానీ, టిఫిన్ చేయడం కానీ, వాళ్ళకు ఫుడ్ పెట్టకుండా వాళ్ళ చేతే ఫుడ్ తెప్పించుకొని తినడం కానీ, ఇలాంటివి ఇప్పుడున్న సివిలైజ్డ్ లైఫ్ లో అంత ఫాస్ట్ గా మనకు చెప్పలేరు. Even though they are worried about family, even though they are worried about security, financial issues, what they are అన్నది, even though we have tried for it, 2 సార్లు మనం
సెన్సేషన్ మెథడ్ లో ఇంకాస్త బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసినా సరే హీ నెవర్ హీట్ టు ఇట్. లోపలికి వెళ్ళడానికి అతనిలోని అంతర్దృష్టిని మనం అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఇవ్వాల అతను. సో అందువలన వీ హ్యావ్ టు రిసార్ట్ టు అవర్ రెగ్యులర్ వే ఆఫ్ ప్రిస్క్రైబింగ్ ఓన్లీ. సో ఇక్కడ మనకి లైకోపోడియం ఈ అనకాడియం ఆ డిఫరెన్స్ వస్తుంది. అండ్ దిస్ ఎఫినిటీ టు దీస్ యానసైటిస్ కంప్లైంట్స్, అలాగే ఇందాక మనం చూసినట్టయితే ఎ పెక్యులియర్ క్రేవింగ్ ఫర్ క్యాష్యూస్. ఈవెన్ తో హీ ఈట్స్ వెల్, నాట్ వెల్, ఎక్కువ తింటాడు. అతనే చెప్తూ ఉంటాడు ఆ విషయం. నాకు ఎందుకు అంటే తిండి విపరీతంగా తినేయాలనిపిస్తుంది, బాగుంటే ఎక్కువ తినేస్తాడు, వండుకొని మరీ తింటాడు. బికాస్ బోత్ ఆర్ ఎంప్లాయీస్, దే యూస్ టు హెల్ప్ ఈచ్ అదర్ అండ్ హీ యూస్ టు కుక్ దిస్ ఎన్వీస్ వెల్. అందుకని నచ్చినప్పుడు విపరీతంగా తినేస్తాడు. వెయిట్ పెరిగిపోతున్నాను, ఒకవైపు మళ్ళీ గోల, నేను తగ్గలేకపోతున్నాను అనేసి. ఎంత ట్రై చేసినా సరే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఈవెన్తో ఇది లైకోపోడియంలా అనిపించి లైకోపోడియం వేసినా సరే ఎక్కడో ఒక దగ్గర ఒక 30% కూడా మనకి ఆ తగ్గాలి కదా. ఆ ఆస్పెక్ట్స్ లో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో కానీ, ఈ ఫుడ్ క్రేవింగ్ అంటే విపరీతమైన అబ్యూస్ కానీ, వీటి ఎక్కట్లో కూడా మనకి ఆ సాటిస్ఫాక్షన్ రాలే. సో ఐ థాట్ ఆఫ్ చేంజింగ్ ద డ్రగ్. ఐ థాట్ ఫర్ రీఅనాలిసిస్. సో ఈ ఆస్పెక్ట్స్ లో నేను డిఫరెన్షియేట్ చేసుకోవాలనుకున్నాను సార్. మిగతా ముందు చెప్పినట్టు ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఈ 2 వీల్స్, సెక్షువల్ ఇవన్నీ కూడా అనకాడియంలో కూడా లో నేచర్, లో మైండెడ్ ఫెలో అంటారు కెంట్ లో అయితే కనుక. వాడి గురించి తప్పించి ఇంకెవరి గురించి ఆలోచించలేదు. ఇందాక మాస్టర్ గారు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నా సరే వాడి యొక్క ఇదే ప్రధానం. ఎంతసేపు వాడి గురించి మాత్రమే కంప్లైంట్స్ చెప్తూ ఉంటాడు అతను. అతని గురించి మాత్రమే కంప్లైంట్స్ చెప్తారు. ఎక్కడ మిగతా వాళ్ళ ప్రస్తావన రాదు. వాళ్ళ వైఫ్ గురించి కానీ ఎక్కడ ప్రస్తావన రాదు. మా వైఫ్ కి ఇలా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం, అలా ఎప్పుడు చెప్పరు. నాట్ కన్సర్న్డ్ అబౌట్ దట్. హీ ఈస్ మోర్ అబ్సెస్డ్ విత్ హిమ్సెల్ఫ్ ఓన్లీ, విత్ హిజ్ కంప్లైంట్స్ ఓన్లీ. ఆ రకంగా కూడా ఎక్కడ మనకి ఈ రిలీఫ్ రాకపోవడంతో ఒక రీఅనాలిసిస్ లో ఈ డ్రగ్ వేయడం జరిగింది. అండ్ యాజ్ ప్రీవియస్ గా 3-4 కేసెస్ ఆఫ్ అనకార్డియాసి ఫ్యామిలీ కేసెస్ కూడా ఉండడంతో ఐ హ్యావ్ కంపేర్డ్ అండ్ స్టడీడ్. ఇది కూడా ఏంటంటే రాత్రి 9 తర్వాత ఒక ఆలోచన వచ్చింది, ఈ కేసు ఎందుకు ప్రెజెంట్ చేయకూడదని. సో ఐ హ్యావ్ స్టడీడ్ అగైన్ దిస్ లిటరేచర్. అప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చి మీకు ఇలాగా ఈరోజు డిస్కషన్ గా పెట్టుకున్నాను. మీకు ఇతను అనకార్డియం అని ఏ పాయింట్ మీద షూర్ ఇతను అనకార్డియం అని అనిపించిందండి? లైకోపోడియం అనేది ఎక్కువగా మనకు అనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ లేకపోవటం. రైట్, కానీ జరగలేదు కదా సార్. దానివల్ల మనకి రిలీఫ్ రాలేదు కాబట్టి సెకండ్ థాట్ వచ్చింది అంటారా మీకు? అంతే సార్, అంతే. డైరెక్ట్ గా నేను సెన్సేషన్ మెథడ్ లోకి రాలా. సెన్సేషన్ మెథడ్ లో క్యూర్ చేసిన కేసు కాదు ఇది. అంటే నేను సెన్సేషన్ మెథడ్ అన్నాండి. సెన్సేషన్ మెథడ్ కాదు, మీరు అసలు కేసు తీసుకుందే సెన్సేషన్ మెథడ్ లో తీసుకున్నట్లుగా ఇక్కడ ఏం ప్రెజెంటేషన్ లేదు. నార్మల్ మెథడ్ లో కూడా మనకి అన్ని లైకోపోడియం అనుకుంటున్నాము, దాంట్లో మనకి క్యూర్ రాలేదు కాబట్టి మరి ఆ లైకోపోడియము ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినవి కాదు కదా, లోయర్ మాస్ కాదు. కానీ ఇది మనకి అనకార్డియేసీలో ఇప్పుడు మ్యాంగో కూడా అనకార్డియేసీ ఫ్యామిలీనండి. మ్యాంగో. అవును సార్, అవును. ఓహో. కాబట్టి ఇది మనకి ఒకే ఫ్యామిలీలో ఉండాలనేది కూడా లేదు కాన్సెప్ట్. డిఫరెంట్ మెడిసిన్స్ యూజ్ అవుతాయి మనకి, ఒక్కోసారి ఒకటి వర్క్ కానప్పుడు అనుకుంటున్నాం. కానీ మీ కేసులో ఇప్పుడు లైకోపోడియం కి అనకార్డియం కి దగ్గర సంబంధాలు ఉన్నప్పుడు కూడా మనం నాట్ ఏ సేమ్ ఫ్యామిలీ. ఎందుకంటే ఇది ఇక్కడ మనం అనుకున్న ఈ సెక్షువల్ డిజైర్ కానీ, గ్లటనీ కానీ, క్రేవింగ్ ఫర్ ఈ థింగ్స్ కానీ, కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ చాలా డ్రగ్స్ ఉంటాయి. అనకార్డియం ఫ్యామిలీలో కూడా చాలా డ్రగ్స్ ఉంటాయి. నాకు తెలియకపోవడం వల్ల, నాకు లైకోపోడియం మాత్రమే తెలుసుకుండడం వల్ల నేను లైకోపోడియం వేసుకుంటూ వెళ్ళా. కాబట్టి నేను ఇది మళ్ళీ రీఅనాలిసిస్ చేసినప్పుడు ఇది మళ్ళీ దీంట్లోకి వచ్చా అనమాట. అండ్ దట్టు అందుకే కన్ఫర్మేటరీ పాయింట్ లో కూడా
మనమే కాదు, ప్రీవియస్ జనరేషన్ ఫిజిషియన్స్ లో కూడా అలన్స్ కీనోట్స్ లో ఆ పాయింట్ క్లియర్ గా ఇచ్చాడు. లైకోపోడియం పల్స్ల తర్వాత అనకార్డియం ఫాలో అవ్వచ్చు అనేది. సో దేర్ ఐ కన్ఫర్మ్. సో అనకార్డియం అయి ఉండొచ్చు అని ఫిక్స్ అయ్యి అప్పుడు అనకార్డియం ఏంటి, అనకార్డియం డ్రగ్ ఈ కేసులో ఇంకేం మ్యాచ్ అవుతున్నాయి అని చూసాను అనమాట. సో అప్పుడు ఈ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ కానీ ఈ ఆస్పెక్ట్స్ కానీ ఇవన్నీ మ్యాచ్ అయిన తర్వాత అప్పుడు డ్రగ్ అడ్మినిస్టర్ చేసాం. చేసిన తర్వాత నుంచి విత్ ఇన్ 2 weeks నుంచి అతను మంచి రిలీఫ్ మనకి ప్రజెంట్ చేశాడు, ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. అంటే ప్రీవియస్ గా మనకి ఎలన్స్ కీనోట్స్ లో కూడా మనకి రిలేషన్స్ లో ఇచ్చాడు. ఆఫ్టర్ లైకోపోడియం అండ్ పల్స్టుల్లా అనకార్డియం ఫాలోస్ అనేసి. సో అది కూడా నాకు ఇక్కడ ప్రామినెంట్ గా ఇచ్చేసి కాన్ఫిడెన్స్, మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆ డ్రగ్ వేయడానికి. సో ఫర్దర్ గా చదువు మనం కరెక్ట్ లైన్ లోనే వెళ్తున్నాం. లైకోపోడియం ట్రై చేసాము, అది కొంత పాలియేషన్ చేస్తుంది కానీ అనుకున్న రిలీఫ్ రాలేదు. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు అలెన్ కీనోట్స్ లో ఉన్నట్లుగా అనకార్డియం ఎట్లాగో లక్షణాలు మీకు తెలుస్తున్నాయి కదా, 2 సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి. అంటే మీరు అన్నట్లు ఇంతకు ముందు లాగా ఆయన 2 విల్స్ మనకి ప్రస్ఫుటంగా కనపడే విధంగా చేయరు కదా, ఒక పక్క చేయాలని. ఇప్పుడు అంతా సూపర్ఫిషియల్ గా ఉంటారు కాబట్టి అది పట్టుకోలేము. అట్లా 2 విల్స్ అనేది మరీ అతను ప్యాథలాజికల్ గా వెళ్తే తప్పితే పట్టుకోలేమేమో అని అనుకుంటున్నాను. ఇటువంటి వాళ్ళల్లో మీరు బాగా అలెన్ కీనోట్స్ మనకు ఉపయోగపడింది. అంటే డిఫరెంట్ చూసుకుంటే మనకు మిస్ అయిన ఏమైనా దొరకవచ్చు అని మీ కేసులో రిపర్ట్రైజ్ చేశాను. రిపర్ట్రైజ్ చేసి ఈ రూబ్రిక్స్ తీసుకున్నాను అనమాట. ఈ విపరీతం తిండి అవగానే కాన్ఫిడెన్స్ లేకపోవడం ఏమేమి రూబ్రిక్స్, ఇది నేను మీకు మళ్ళీ పెడతాను సార్. ఇది ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, సిస్టమ్ లో అది క్లినిక్ లో డెస్క్టాప్ లో ఉంది. అంటే ఏ రూబ్రిక్స్ తీసుకున్నారు అనేది కూడా ఉంటే రిపర్టరైజేషన్ వల్ల కూడా మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది కదండి. ఇప్పుడు మనకి అలా తీసుకున్నప్పుడు ఒక్కొక్క డ్రగ్ నేను కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఈ డ్రగ్ ఎందుకు కాకూడదు అని చూస్తూ నేను లిటరేచర్ మళ్ళీ చూసాను అనమాట. అనకార్డియం ఏముంది అనేసి క్లార్క్ ఈ ఎలన్ చూసినప్పుడు ఈ పాయింట్ నాకు తలుక్కుని మెరిసింది. మిస్ అయ్యాం ఇది ఎందుకు, అందుకని మనం ఎంతసేపు లైకోపోడియం లో వెళ్తున్నాం కానీ ఇక్కడ మిస్ అయ్యాము, ఇక్కడ కూడా మనకు కన్ఫర్మ్ అయింది రిలేషన్స్ లో అనిపించి సో ఐ వెంట్ ఫర్ దట్ డ్రగ్ అన్నమాట. చాలా బాగా చెప్పారండి డాక్టర్ గారు, చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏదైనా డిస్కషన్ కానీ సజెషన్స్ కానీ మీ ఐడియాస్ ఏమైనా? ఇంకెవరికి ఏదైనా పాయింట్స్ ఉంటే అరవింద మ్యామ్, కృష్ణ కేఎస్ఆర్ గారు, నిర్మలా గారు, లీలా మనోహర్ గారు, మదర్ గెస్ట్ యూజర్. లేదు శ్రీ గారు, క్లియర్ గా ఉంది, చాలా బాగుంది కేసు. డిఫరెంట్ డ్రగ్స్ ని ఎట్లా అంటే టుగెదర్ మనం ఎట్లా ఆలోచించాలనేది చాలా క్లియర్ గా చెప్పాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? సో ఇంకేమైనా డిస్కషన్ ఉంటే కంటిన్యూ చేద్దాం సార్, లేదంటే వి విల్ వైండ్ అప్ సార్, సెషన్ క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేయొచ్చండి, ఎవరేమీ చెప్పలేదు కదా, క్లోజ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ ధన్యవాదాలు.